అది సంగతి. చూసారు గదా థంబ్‌నెయిల్. 'బిగ్ బాస్' ఇంట్లో గుడ్డు పోయింది. గుడ్డు పోయింది. ఫన్నీగా ఉంది. యాక్చువల్‌గా కంటెంట్ క్వీన్ అని జెప్పొచ్చు సంజనాని. సంజన లేకుంటే ఇంట్లో చాలా డల్‌గా ఉండేది. ఆవిడ ఉండడం వల్లనే ఫస్ట్ వీక్‌లోనే రోజుకొక కంటెంట్ ఇస్తా ఉంది. అంటే ఏదో సోదిలాగా ఎళ్ళకుండా ఎపిసోడ్స్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఉంది హౌస్‌లో. ఫస్ట్ వీక్‌లోనే అది గూడా. పోను పోను మామూలే వస్తది కంటెంట్. బట్ ఫస్ట్ వీక్‌లోనే ఇంత కంటెంట్ ఇస్తా ఉంది ప్రతి రోజుకి. సో, షీ ఈజ్ ఆబ్వియస్‌లీ కంటెంట్ క్వీన్ వితౌట్ ఎనీ డౌట్. అసలేం జరిగిందంటే మార్నింగ్ రాము వీళ్ళేమనుకున్నారు కామనర్స్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నారు. ఒక 4 ఎగ్స్ తనూజ అండ్ భరణి వాళ్ళు 4 ఎగ్స్ బాయిలింగ్‌కి పెట్టారు. తర్వాత ఒలవడానికి సుమన్ శెట్టి గారు ఒలుస్తున్నారు. అదే ఉడికిపోయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత పొట్టు ఒలుస్తున్నారు. ఇది జరిగింది. అతను పొట్టు ఒలిచేసి 4 గుడ్లు అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయాడు సుమన్ శెట్టి గారు బయటకి. ఇంకా ఈలోపు ఆహ్, ఈ రాము రాథోడు అందరిది బట్టలు ఉతుకుతున్నాడు. బాగా ఎండలో ఉతుకుతున్నాడు గదా! సో, హెడేక్ వచ్చింది అనేసేసి అందరి పర్మిషన్ అందరితోనూ అంటే ఓనర్స్ 6 మంది ఉంటే 6 మంది పర్మిషన్ తీసుకొని అతనికి టీ పెట్టిచ్చారు. టీ పెట్టిస్తే అతను తాగి అతని పని మళ్ళీ అతను చేసుకుంటున్నాడు. బట్టలు వాష్ చేయటం బయట. ఇంతలో సంజన వచ్చింది లోపలికి. రాముకి మీరు టీ ఇచ్చారు కదా! ఫస్ట్ మామూలుగా నాకు టీ ఆర్ కాఫీ కావాలి అని వచ్చింది. అంటే లేదు నీకు ఇవ్వము అనేసి అన్నారు. అయితే రాముకి ఇచ్చారు కదా! నాకెందుకు ఇవ్వరు అని అనింది. సో, లేదు అతను ఇట్లా బయట కష్టపడుతున్నాడు ఎండలో అతనికి హెడేక్‌గా ఉంది అని చెప్పేసి ఇచ్చాము అని చెప్పారు. సరే ఆమె వెళ్తూ వెళ్తూ ఒక గుడ్డుని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయింది. తీసుకునేటప్పుడు భరణికి కానీ తనూజకి కానీ తెలీదు. బయట వచ్చిన తర్వాత తినేటప్పుడు చూశారు. అంటే భరణికి చూయించింది. తర్వాత తనూజ కూడా చూసింది. తనూజ చూసి నువ్వు చెప్పొద్దు అని అంటే నేనేం చెప్పను అని చెప్పింది. ఇది నిజం. ఇది జరిగిండేది. అయితే రాము కూడా బయటనే ఉన్నాడు కదా! సో, చూసాడు సంథింగ్ ఆవిడేదో తింటా ఉంది అనేది తెలుసు. సంజన ఏదో తింటా ఉంది అని అనుకున్నాడు కానీ ఎగ్గా కాదా అనేది అతనికి తెలీదు. ఇది జరిగినది. ఇది లైవ్‌లో. అయితే ఏమైంది చూసుకున్నారు వీళ్ళు ఓనర్స్. 4 ఎగ్స్ బాయిల్ చేస్తే గిన దాంట్లో 3 ఉన్నాయి. ఇంకొకటి లేదు. గుడ్డు పోయింది. ఎవరు తిన్నారు అనంటే ఒక్కొక్కరిని అడుగుదాము అనుకుంటున్నారు. అంత లోపల అందరూ సంజన మీదే డౌట్. ఎందుకంటే ఆమెనే ఇలాంటివన్నీ ఏమైనా చేస్తది అన్నట్టు డౌట్ పడ్డారు. పడేసి అందరూ వాళ్ళలో వాళ్ళు కూడా అంటే సృష్టి తర్వాత రీతు ఎవరి వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు తీసావా? నువ్వు తీసావా? అట్లా అడుగుతున్నప్పుడు ఆమె అందరితోనూ నేను తీయలేదు అని నవ్వుతుంది. అంటే తెలిసిపోతా ఉంది ఆమెనే సంథింగ్ ఏదో చేసింది అనేది అందరికీ కన్ఫర్మ్‌గా చెప్పలేకపోయినా అంటే వాళ్ళు చూడలేదు కాబట్టి కన్ఫర్మ్‌గా నువ్వు తీసావు అని బ్లేమ్ చేయలేరు. సో, డౌట్ అయితే పడుతున్నారు ఆమెనే చేసుండొచ్చు అని. ఇంత లోపల ఆహ్, మనీష్ ఏం స్టార్ట్ చేశాడు, వాళ్ళని ఎందుకు అలో చేస్తారు లోపలికి? ఎందుకు టీలు, కాఫీలు ఇస్తారు? అంటే రాముకి ఇచ్చారు అని అతను మనీష్‌కి. ఎందుకు రాము అంటే కొంచెం రాము రాథోడ్ అంటే మనీష్ చాలా ఎక్కేస్తున్నాడు. ఊరికనే ఏదైనా సిట్యుయేషన్ దొరకాలి ఎక్కేస్తున్నాడు. అట్లా ఉందనమాట. అంటే మీరు నిన్న గూడా చూస్తే ఆ స్పూన్స్ అంటే వాళ్ళు భోజనానికి ముందు అది ప్రియా ప్లస్ శ్రీజ వాళ్ళిద్దరు పోయి గొడవ పెట్టుకునే ముందు కూడా వాళ్ళనన్నాడు. వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు మళ్ళీ రామునే అన్నాడు. ప్లస్ ఇవాళ గూడా అంతే. ఎందుకిస్తారు టీ అనంటే ఆయనొచ్చి నేను మీ అందరి పర్మిషన్ తీసుకొనే కదా తెప్పించుకున్నాను హెడేక్‌గా ఉందనేసి అనంటే అయినా గూడా నువ్వేం నా పర్మిషన్ తీసుకోలేదు. నన్నెవరు అడగలేరు. నేనే యాక్చువల్‌గా అడిగారు. ఓకే అన్నాడు. అంతా అయిపోయింది. బట్ ఇట్లా గట్టిగా మరి గూడా వాయిస్ గూడా టోను, ఆ మాట తీరు అస్సలు బాలేదు మనీష్‌ది టువర్డ్స్ రాము రాథోడ్. అయితే అతనంటుంటే ఇప్పుడు ఆవిడ గుడ్డు తినింది అని నువ్వు చూసావు అని చెప్తా ఉంది. నువ్వు చూసావా అని అన్నాడు. అంటే ఆవిడేదో తినింది. బట్ అది గుడ్డు అనేది నాకు తెలీదు. నాకు తెలియనప్పుడు నేను అంటే నువ్వు చెప్తున్నావు తినింది అని మళ్ళెందుకు నువ్వు మళ్ళీ నాకు తెలీదు అని ఒకసారి తెలుసు అంటావు, ఒకసారి తెలీదంటావు అన్నట్టు దబాయిస్తున్నాడు మనీష్.
రాము ఒపీనియన్ రాము సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే గిన ఆవిడేదో తినింది, బట్ అది గుడ్డా కాదా అనేది నాకు తెలీదు. ఆవిడ తిననిదైతే ఇది. నాకు తెలియనప్పుడు నేను తినింది అని కన్ఫర్మ్‌గా చెప్పలేను కదా అని. బాగా ఎక్కేసాడు మనీష్. చాలా ఓవర్ అనిపిచ్చాడు. క కరెక్ట్ చేసుకుంటే బెటరు, లేదు అనుకుంటే బయటకొస్తాడు అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే రాము పైననే వ్యూవర్స్‌కి, ఆడియన్స్‌కి సింపతి వస్తది. ఎందుకు అనవసరంగా అంటున్నారని. ఎందుకంటే రాము ఫేక్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మాటి మాటికి నువ్వు ఫేక్ చేస్తున్నావు, నువ్వు సింపతి ఇది చేస్తున్నావు. యాక్చువల్‌గా అతను అసలు అది చెయ్యట్లేదు. ఓవర్ థింకింగ్ అనిపిస్తోంది మనీష్‌ది రాము విషయంలో. ఎందుకు రాము నచ్చలేదో తెలీదు కానీ ఫస్ట్ నుంచి ఇట్లనే కంటిన్యూ చేస్తున్నాడు అతను. రాము పైన ఒపీనియన్. సో బ్యాక్ టు గుడ్డు. గుడ్డుకు వెనక్కొస్తే గిన అందరూ ఇట్లా అడుగుతున్నారు, జరుగుతూ ఉంది. చాలా ఫన్నీ వేలోనే జరుగుతూ ఉంది. తర్వాత సృష్టి వచ్చి ఒక్కసారిగా ఆమె అంటే, అయ్యా తిన్నాను, నేను ఇంత అవుతుంది అనుకోలేదు, అదేమన్నా గోల్డా, జస్ట్ గుడ్డే కదా అని అట్లా మాట్లాడినప్పుడు సృష్టికి బాగా కోపం వచ్చింది. మీ వల్ల మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ తప్పుగా చూస్తున్నారు, మీరు ఒక్క వల్ల అందరికీ పనిష్మెంట్ వస్తుంది, అది ఇది అనుకుంటే అమ్మాయి ఎందుకో బాగా ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. గట్టి గట్టిగా అరిచేసి ఏడవటం స్టార్ట్ చేసింది. అప్పుడు భరణి వచ్చేసి చూడండి, యాక్చువల్‌గా సంజనాని చూస్తే ఒక ఒక బెంచ్ పైన కూర్చొని వీళ్ళందరూ గొడవ పడుతుంటే నవ్వుకుంటూ కూర్చుంది. చాలా ఫన్నీగా అనిపిస్తది. అంటే మనకి ఆడియన్స్ వ్యూలో. తర్వాత సంజన భరణి వచ్చేసి మీరొక్కరు తినడం వల్ల ఇట్లా అందరినీ తిడుతున్నారు. చూడండి రాముని తిడుతున్నారు. మీకు బాగా నవ్వు వస్తూ ఉంది కదా! అది ఇది అంటా ఉంటే హరీష్ వచ్చేసి మీరు ఒకవేళ తినింటే చెప్పండి అంటే, హరీష్ గారు ఎగ్గే నేను తిన్నాను సంథింగ్ ఏదో అట్లా చెప్పడానికి వచ్చింది సంజన. చెప్పంగానే భరణి హరీష్ మీదకి ఎక్కేస్తున్నాడు. అంటే మీకు తెలిసి చేసింది కదా తను, మీ ఎగ్గే తిన్నాను అంటా ఉంది, తనకెట్లా తెలుసు అది మీ ఎగ్ అని చెప్పేసి అనుకుంటూ, దానికి హరీష్ కూడా రివర్స్లో ఏంటి నా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావేంటి, నా ఎగ్ ఏంటి, నేను అడుగుతున్నాను మీకు తెలియకుండా వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడొద్దు అంటే, అంతవరకు బర్నీ లోపల ఉన్నాడు. సడన్గా వచ్చేసరికి ఈ మాట జరుగుతూ ఉంది సంజన అండ్ హరీష్ మధ్యలో. జరుగుతున్న దాన్ని విని అక్కడికే చెప్తున్నారు, మనీష్ కూడా చెప్తున్నాడు, మీకు ముందు నుంచి ఏం జరిగిందో తెలీదు, మధ్యలో జంప్ అవ్వకండి ఒపీనియన్కి అనేసి. సో వాళ్ళిద్దరూ ఫుల్ ఫేస్ ఆఫ్ అయిపోయినారు. ఎవరు, హరీష్ అండ్ భరణి. ఒకరి మీదకొకరు ఏదో మేమేదో మాట్లాడుతూ అంటే నువ్వేదో మాట్లాడుతున్నావు, టాపిక్ డైవర్ట్ చేయకు నువ్వు అనేసి హరీష్ బర్నీని అంటున్నారు. బర్నీ మాతో మీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నీకు తెలుసు, నీకు సంజన తినిందని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చెప్పట్లేదు తనని, నాకు తెలుసు అని, మీ వల్ల మాకెందుకు అని ఏదేదో మాట్లాడుతున్నాడు బర్నీ విషయం. బర్నీదే తప్పు. బర్నీ వాయిస్ రైజ్ చేసి అందరినీ హై అనుకుంటూ మాట్లాడినాడు. తర్వాత మళ్ళీ వాళ్ళే కూల్ డౌన్ అయ్యి సారీ యాక్చువల్గా జరిగిండేది ఇది అని అట్లా భరణి కూడా తెలుసుకున్నాడు, ఓకే అదా జరిగింది విషయం అనేసి. మళ్ళీ వీళ్ళు లోపలికి వెళ్ళారు. బయట సంజనాతో ప్రియా కూర్చొని మీరు తిన్నారా లేదా చెప్పండి నిజము, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, నాకు ప్రోటీన్ కావాలనిపించింది అంటే, మరి అడిగి తీసుకోవచ్చు కదా, నేను మార్నింగ్ టీ అడిగితే కూడా ఇవ్వలేదు నాకు, అందుకని నా బాడీ ప్రోటీన్కి కావాలి అనిపించింది బాగా, అందుకని ఎగ్ తీసుకున్నాను అని చెప్పింది. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆమె చెప్పింది కదా 5 months అయ్యింది కదా సెకండ్ బేబీ డెలివరీ జరిగి, ఆబ్వియస్లీ తినాలి అనిపించిండొచ్చు మంచి ఫుడ్. కానీ మంచి కంటెంట్ అయితే ఇచ్చింది వాళ్ళ గుడ్డు విషయంలో. సో అయితే మీరు వచ్చి లోపలికి వచ్చి అపాలజైజ్ చేయండి, నేనే తిన్నాను అని చెప్పండి అనింది. అట్లా లోపల ఏం జరుగుతూ ఉందంటే, తనూజ అండ్ భరణి మాకు అసలు తెలియదు ఆమె తీసుకున్నట్టు. అందరూ ఏమంటారు, మీకు తెలుసా అంటే, లేదు నాకు తెలీదు అని లోపలికి వచ్చి స్టార్ట్ చేసింది. ఎవరు, సంజన చెప్పటం. అంటే ఫస్ట్ లోపలికి రాగానే మనీష్ ఆవిడ ఎందుకు వస్తూ ఉంది లోపలికి, మీలాగా ఫేక్ చేయటం బాగుండదు, మీరంతా ఇట్లా మంచిగా మాట్లాడరు అది ఇది అనుకుంటే ఏదో చెప్పడానికి వెళ్ళాడు. లేదు ఆమె సారీ చెప్పడానికి వస్తూ ఉంది, ఏం జరిగిందో చెప్తుందంట అనేసి ప్రియా చెప్పింది, దానికే తీసుకొచ్చాను, అది చెప్పేసి వెళ్ళిపోతుంది బయటకి అని సంజన స్టార్ట్ చేసింది. సంజన స్టార్ట్ చేయగానే, నేను యాక్చువల్గా నాకు తినాలనిపించింది, ఎగ్ తీసుకున్నాను, ఆ విషయం తనూజ అండ్ భరణికి తెలుసు, తర్వాత తిన్నప్పుడు రాము చూశాడు అనింది.
రాము ఉండేసి, "అయ్యో అక్క నా పేరెందుకు చెప్తున్నావు? నాకసలు నువ్వేం తిన్నావో తెలీదు. నా పని నేను చేసుకుంటున్నా. నువ్వేదో తిన్నావని తెలుసు కానీ అది ఎగ్ అనేది నాకు తెలీదు. గుడ్డని. నా పేరెందుకు చెప్తున్నావు?" ఇంత లోపల అందరూ ఏంటి తనూజకి, భరణికి తెలుసా? వాళ్ళకు తెలుసా? అంటే యాహ్! తెలుసు. వాళ్ళేమో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు అనంగానే, "అహా! వదిలేసేయండి వాళ్ళకి తెలీదు" అని అంటే, "లేదు మీరు చెప్తే నిజం చెప్పండి. మిమ్మల్ని ట్రస్ట్ చేయలేము." అంటే యాహ్! చూసింది. తనూజ చూసి "నువ్వు చెప్పకు వాళ్ళకు" అంటే, "చెప్పనులే తిను" అని చెప్పింది అని అనింది. అంటే ఇక్కడ ఏంటి అంటే తను సో, అందరూ తనూజని, భరణిని కన్ఫ్రంట్ చేయడం స్టార్ట్ చేశారు. "మీకు తెలుసా?" అంటే అప్పుడు భరణి ఉండేసి అంటే తను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! సంజన ఇట్లా చెప్పేస్తది మేము దొరికిపోతామని. యాక్చువల్‌గా ఆవిడ ఏదో టిష్యూలో ఇట్లా చూయించింది. నేను బయట ఉన్నాను. నేను లోపల తింటున్నాను. ఆమె బయట నుంచి చూయించింది. గ్లాస్‌లో నాకేం కనిపించలేదు. ఏదో సంథింగ్ ఉందనుకున్నా కానీ నాకిది తెలీదు అని. తనూజ ఉండేసి నాకు తెలీదు. నాకు అస్సలు తెలీదు తను తింటా ఉంది అనేసి అని. తను తీసుకుందని నాకు తెలీదు అని. ఆహ్, అంటే ఏదో కావాలి అనింది. తర్వాత ఏదో ట్రాష్‌లో వేయాలి అంటే అక్కడ వెయ్యి అని చెప్పాను. అంతే నాకు తెలీదు అనింది. పక్కా 100% నాకు తెలీదు అని చెప్పింది. అమ్మాయి అంటే తనూజ అబద్ధాలు బాగా చెప్తది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది అందరి ముందర ఎక్స్‌పోజ్ చేసింది. సంజన బేసిక్‌గా ఏంటి అంటే వీళ్ళు అబద్ధాలు చెప్తారనే విషయం అందరి ముందర ఎక్స్‌పోజ్ చేసింది. ఆహ్, అప్పుడు సంజన ఉండేసి స చూడు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను. అంటే కంప్లీట్‌గా 100% నేను ట్రూత్ చెప్తున్నాను. అంటే ప్రియ ఉండేసి నేను మీ మాట నమ్మను, వాళ్ళ మాటలు నమ్మను. ఎవరు నిజం చెప్తున్నారు అంటే రీతు, సృష్టి వీళ్ళు కూడా అంటే మీకు తెలుసు తనేదో తీసుకుంది, తను ఎళ్ళింది అనేది తెలుసు. తెలిసినప్పుడు అందరూ గుడ్డు పోయింది అన్నప్పుడు మేబీ తనే తీసుండొచ్చు అని మీరెందుకు చెప్పలేదు? మీకసలు సంబంధమే లేనట్టు. మీరు కిచెన్ డిపార్ట్‌మెంట్. మీకసలు సంబంధమే లేదు. ఏమీ మాకు తెలీదు అన్నట్టు ఉన్నారు. తనేదో తీసింది అని తెలుసు. ఇక్కడొక ఐటెమ్ పోయింది అన్న తెలుసు. అట్లాంటప్పుడు తనే అది తీసింది అనే విషయం మీరెందుకు చెప్పలేదు? పోనీ గుడ్డు అనేది కాకుండా తను సంజన ఏదో కిచెన్‌లో తీసింది. మేము చూసాము అనేది మీరెందుకు చెప్పలేదు? అంటే మీకు తెలిసి కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇది. అదైతే పాయింట్ నిజం. అంటే ఇప్పుడు సంజన దగ్గర తింటున్నప్పుడు చూసి, తర్వాత ఆహ్, తనూజ ఏం చెప్పింది? "మీరు తింటున్నారు. అది మీ ఇష్టము. ఆహ్, పర్లేదు నేనైతే చెప్పను" అని చెప్పింది. ఇది ఫుల్లుగా ఎక్స్‌పోజ్ అయిపోయారు. అడ్డంగా దొరికేసినారు. ఎవరు? భరణి అండ్ తనూజ అబద్ధాలు చెప్పి సంజన విషయంలో. వాళ్ళకేమన్నా వచ్చింది అంటే లేదు. గుడ్డు తిన్నది సంజన. కానీ దొరికిపోయిండేది వీళ్ళిద్దరు. ఇది గుడ్డు విషయం. గుడ్డులో ఇది. అయితే తర్వాత ఇంకా ఇట్లా గొడవలు జరుగుతున్న మధ్యలో సంజనాను ఉద్దేశించి మనీష్ అంటే సంజన ఉండి "ఒక్క గుడ్డే కదా నేను తీసుకున్నది. ఏమన్నా గోల్డ్ తీసుకున్నానా? మీరు ఇంత గొడవ అవుతుంది అని నేను అనుకోలేదు" అనింది. ఒక్క గుడ్డు అని నువ్వు సింపతి కార్డ్ యూజ్ చేయొద్దు అనుకుంటూ ఎవరు మనీష్ అండ్ శ్రీజ అరిచేసుకుంటున్నారు. అంటే ఆహ్, నువ్వు ఒక్కదానివే అయిపోయి మేమంతా ఒక సైడ్ అని చెప్పి టార్గెట్ అవుతున్నావు అని చెప్పి క్రియేట్ చేయటము ఇవన్నీ చెయ్యొద్దు నువ్వు. మొత్తం అంతా నువ్వు కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తున్నావు. కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తున్నావు అనుకుంటూ శ్రీజ ఎళ్ళింది. ఎళ్ళంగానే సంజన ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ అంది. అనంగానే నాకు కూడా నీలాంటోళ్ళతో మాట్లాడాలని లేదు అనింది. నీలాంటోళ్ళు అంటే ఎవరు అని సంజన అనింది. అంటే నీలాగా ఫేక్ చేసేవాళ్ళు, నీలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు, నీలాగా గొడవలు క్రియేట్ చేసేవాళ్ళు, నీలాగా ఇంట్లో హార్మోనీ లేకుండా చేసేవాళ్ళు అనుకుంటే శ్రీజ లిస్ట్ చదవడం స్టార్ట్ చేసింది. ముందు నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. నేను నీలాగా మాట్లాడను, నేను నీతో మాట్లాడను అనుకుంటూ సంజన వెళ్ళిపోయిందనమాట. ఇది గుడ్డుతో కంటెంట్ క్వీన్ సంజన ఇచ్చిన కంటెంట్ ఇవాల్టికి. ఆమె వల్లనే ఇవాళ హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌కి. అంటే అక్కడున్న వాళ్ళ గురించి తెలీదు. హౌస్‌లో ఉన్న వాళ్ళ కథ కాదు. మనలాగా చూసే వాళ్ళ ఆడియన్స్‌కి మాత్రం సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది.